రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ 2వ సర్గ. వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నారదుల వారు సంక్షిప్త రామాయణాన్ని ఉపదేశించారు. వాల్మీకి తన శిష్యులతో కలిసి ఆ దేవర్షిని పూజించారు. తరువాత నారదుల వారు ఆకాశ మార్గాన వెళ్ళిపోయారు. వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజునితో కలిసి గంగా తీరానికి సమీపంలో గల తమసా నదీ దగ్గరకు చేరుకున్నారు. నిర్మలమైన ఆ నదిని చూసి పక్కనే ఉన్న శిష్యునితో ఇలా అన్నారు: ఓ భరద్వాజ, ఈ స్వచ్ఛమైన నీరు చూడు. సత్పురుషుని మనసులాగా నిర్మలంగా ఉంది. ఈ తీర్థంలో నేను స్నానం చేస్తాను అని అన్నారు. గురుసేవా తత్పరుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వల్కములు మరియు వస్త్రాలను అందించారు. రమణీయమైన ఆ వనాన్ని చూస్తూ వాల్మీకి మహర్షి ఆనందించారు. శాపానుగ్రహ శక్తి కలిగిన వాల్మీకి మహర్షి అక్కడ ఒక క్రౌంచ పక్షుల జంటను చూశారు. అన్యోన్యంగా ఉన్న వాటి మధుర ధ్వని విన్నారు. అకారణంగా ప్రాణులను హింసించే స్వభావం కలిగిన క్రూరుడైన కిరాతుడు వాల్మీకి చూస్తుండగా ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణంతో కొట్టాడు. ఆ పక్షి కింద పడి రక్తపు మడుగులో బాధపడుతుంటే అంతవరకు తనతో ప్రియంగా ఉన్న పక్షి బాధతో విలవిలలాడటం చూసి తట్టుకోలేక ఆడపక్షి గట్టిగా అరవసాగింది. ఆ కిరాతుని హింసకు గురై నెత్తుటి మడుగులో పడి ఉన్న ఆ క్రౌంచ పక్షిని చూసి వాల్మీకి మహర్షికి కరుణ కలిగింది. రతిక్రీడలో ఉన్న పక్షులను హింసించి విడతీయడం అధర్మం అని భావించి ఆ ముని ఇలా పలికాడు: ఓ కిరాతుడా, క్రౌంచ పక్షుల జంటలో కామవశమై ఉన్న ఒక పక్షిని చంపితివి. అందువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవు. క్రౌంచ పక్షుల దుస్థితి చూసి తాను ఏమన్నది ఆలోచించసాగారు. శాస్త్రకోవిదుడైన వాల్మీకి శిష్యులతో ఇలా అన్నారు: నేను ఇప్పుడన్న మాటలు సమానాక్షరాలు కలిగి ఉన్నాయి. 4 పాదాలు ఉన్నాయి. లయబద్ధంగా గానం చేయడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఇది ఛందోబద్ధమైన శ్లోకమే అని అన్నారు. శిష్యుడు దానిని స్వీకరించి కంఠస్థం చేసుకున్నారు. సంతోషించిన వాల్మీకి మహర్షి స్నానం చేసి అప్రయత్నంగా తన నోట వెంట వచ్చిన మా నిషాద అనే శ్లోక అర్థాలను ఆలోచిస్తూ ఆశ్రమం చేరుకున్నారు. తరువాత దేవపూజాదికాలు ముగించుకొని సుఖాసీనుడై నదీ తీరంలో జరిగిన విషయాన్నే తలుచుకుంటూ పారాయణం, కథాప్రసంగం నిర్వహించారు. సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడటానికి స్వయంగా ఆశ్రమానికి వచ్చారు. బ్రహ్మదేవుని చూసి వాల్మీకి మహర్షి చాలా ఆశ్చర్యపడ్డాడు. సాష్టాంగ ప్రణామం చేసి అర్ఘ్యపాద్యాలు ఆసనం సమర్పించి ఆయనను స్తుతించారు. ఆసీనుడైన బ్రహ్మదేవుని ఆజ్ఞతో వాల్మీకి కూడా ఆసనంపై కూర్చున్నాడు. బ్రహ్మదేవుడంతటి వాడు ఎదురుగా ఉన్నా వాల్మీకి క్రౌంచ పక్షుల గురించే ఆలోచించసాగాడు. ఆనందంగా ఉన్న క్రౌంచ పక్షులను క్రూరి అయిన ఆ కిరాతుడు ఒక్క బాణంతో వాటి ఆనందాన్ని పాడు చేశాడు కదా అని కరుణాసముద్రుడై అప్పుడు తాను చెప్పిన మా నిషాద అనే శ్లోకాన్ని మళ్ళీ మనసులో పఠించాడు. అంతలో బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, ఓ బ్రాహ్మణోత్తమ, నీ ఈ వాక్కు నా సంకల్పం వల్లనే వచ్చింది. శ్రీరామచరితను సంపూర్ణంగా ఇదే ఛందస్సుతో రచించు. శ్రీరాముడు ధర్మాత్ముడు, కరుణాళు, సకల గుణ సంపన్నుడు, ప్రజ్ఞాశాలి, మేరునఘధీరుడు. ఇలాంటి రామచరితను నారదుడు నీకు తెలిపిన విధంగా వర్ణించు. ప్రతిభామూర్తి అయిన రాముని కథ, లక్ష్మణుని ఉదంతం, సీతావృత్తాంతం, రావణుడు మొదలైన రాక్షసుల కథలు, లోకప్రసిద్ధమైన విషయాలు, రహస్యంగా ఉన్న విషయాలు అన్నిటినీ వివరించు. నారదుడు నీకు స్పష్టంగా చెప్పని విషయాలు కూడా నీ స్ఫురణకు వస్తాయి. నీవు రచించబోయే రామాయణంలోని అన్ని విషయాలు సత్యమే అవుతుంది. అందులోని ఒక పదం, అర్థం, వాక్యం ఎందులోనూ దోషముండదు. రాముని కథ పాపాలను తొలగిస్తుంది. విన్నంత మాత్రాన ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ భూమండలం పైన నదులు, పర్వతాలు ఉన్నంతకాలం రామాయణం కీర్తింపబడుతుంది. నీ కీర్తి కూడా ముల్లోకాలలో వ్యాప్తి చెందుతుంది. ఈ విధంగా చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. వాల్మీకి మహర్షి మరియు అతని శిష్యులు ఆశ్చర్యంలో మునిగి ఉన్నారు. తరువాత శిష్యులు మా నిషాద శ్లోకాన్ని గానం చేస్తూ చాలా ఆనందపడ్డారు.
వాల్మీకి మహర్షి శోకంతో కరుణ వలన సమానాక్షరాలతో 4 పాదాలు కలిగిన శ్లోకాన్ని పలికారు. శిష్యులు చాలాసార్లు పలకడం వలన అది ప్రసిద్ధమైంది. శోకం శ్లోకమైంది. అందువలన రామాయణం కరుణారసభరితమైంది. తరువాత వాల్మీకి ఇలాంటి శ్లోకాలతో సంపూర్ణ రామాయణం రచించాలని సంకల్పం చేశాడు. శ్రీరాముని కీర్తి పరిమళాలు వెదజల్లేలా, ముల్లోకాలు ఆనందంతో పాడుకునేలా సమానమైన అక్షరాలు, పాదాలతో, చక్కని పదాలతో 24,000 శ్లోకాలతో రామాయణ మహాకావ్యం రూపుదిద్దుకుంది. రఘువంశోత్తముడైన రాముని చరితము, దశకంఠుడైన రావణుని వధ వివరించే ఈ మధురమైన, అర్థవంతమైన, రసభరితమైన మహాకావ్యాన్ని వినండి అని వాల్మీకి మహర్షి తన శిష్యులకు ఈ లోకానికి వెల్లడించారు. వాల్మీకి మహర్షిచే విరచితమైన ఈ రామాయణ మహాకావ్యంలోని బాలకాండలోని 2వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి శ్లోకాల భావార్థం తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జై శ్రీరామ్.